కొత్త వాళ్ళ మనం చేయొచ్చా అని ఉంటారు కొంతమంది. కొత్త వాళ్ళే చేస్తున్నారు. అసలు 2 నిమిషాలే కూర్చుంటామని ధ్యానం కుదరట్లేదండి. అలాంటి వాళ్ళు ఇంకా చేస్తున్నారు. అంటే నైటల్లా చేయడం అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళందరికి. తర్వాత కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సపోర్ట్ చేస్తుంది బాడీ. హీలింగ్ కావాలనుకుంటున్నాం. ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు. కానీ మేము గంట చేస్తున్నా, 2 గంటలు చేస్తున్నా కానీ రోగాలు తగ్గట్లేదేంటి అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చక్కటి మరి అంటే రోజు రాత్రులంటే 6-8 గంటలు టైం ఉంటుంది గదా! ఆ ధ్యానంగా మార్చేసరికి అందరికి హెల్త్ అనేది కంప్లీట్ హెల్త్ అనేది చాలా మంది మిరాక్యులస్‌గా రిపోర్ట్ చేశారు. ఒక్క నొప్పి కూడా ఉండనటువంటి శరీరం తయారవుతుంది. 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పెద్దవాళ్ళు చేయొచ్చా అని అడుగుతున్నారు. చేయొచ్చు. వాళ్ళు చేసిన వాళ్ళందరూ అంటున్నారు 70 సంవత్సరాల నుంచి మేము 15 సంవత్సరాల్లో టీనేజ్‌లో ఎలా అయితే ఫీల్ అవుతున్నామో అలా ఫీల్ అవుతున్నాం అని రిపోర్ట్ చేశారు. ఒక ఆమె ఎగ్జామ్‌కెళ్లారు. ఎంఏ చదువుతున్నారు. గుడాకేశ చేసిన తర్వాత ఎగ్జామ్ లోపల అరే! ఇది విచిత్రంగా ఉంది. నేనెప్పుడు లేని ఒక విచిత్రం తయారైంది. ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్‌కెళ్ళిన భయం, భయం దడగా ఉంటుంది. గుండె దడగా ఎగ్జామ్ అసలు భయం లేకుండా రాసాను అని చెప్పాను. అలా భయాలు వెళ్ళిపోతున్నాయి. కోపాలు వెళ్ళిపోతాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఏండి మేము మా ఇంట్లో మా ఆవిడ కోపం తగ్గిందండి. అసలు జీవితం అన్నది ఎంత ఇంటికి ఇల్లాలే దీపం అంటారు. అటువంటిది కోపం తగ్గితే ఇంట్లో వాళ్ళ కోపం తగ్గితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ధ్యానం వల్ల లాభాలు ఏవైతే అందరిట్లో పెరగడానికి రాత్రుల్లో ధ్యానం ఉంది. సో, రాత్రుల్లో ధ్యానంగా మార్చుకోవచ్చు నిజం. ఇది మార్చుకోవడము 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చేసిన ఒకతను నేను చేస్తూనే ఉన్నా ప్రతిరోజు మార్చుకుందాం అనుకుంటాను. రాత్రుల్లో ధ్యానం చేద్దాం అనుకున్నా 11కో, 12కో మాక్సిమం 1:00కో ఎళ్లి నిద్రపోతాను. ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తాం కుదరలేదు అని చెప్పి. ఆయన అలాంటి వాళ్ళు వచ్చారు. మొదటి రోజు నుంచే చేసి సక్సెస్‌ఫుల్‌గా ఎందుకంటే ఈ సూత్రాలనేవి ఒక ప్రతిసారి చెప్తారు. ఒక్కాయన ఎన్‌లైటెన్ అవ్వడమే కష్టం. టైం పడుతుండొచ్చు. ఒక్కళ్ళయ్యారంటే అది వెంటనే పంచడం ఈజీ అవుతుంది అని చెప్పారు. అదే ఫార్ములా గుడాకేశ విషయంలో కూడా. ఆ రోజు మరి కృష్ణుడు ఒక్కళ్ళకి నేర్పించారు. అక్కడితో అయిపోయింది. ఇక్కడ ఈ కలియుగంలో సుభాష్ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో వేల మంది నేర్చుకున్నారు. మీరు కూడా అందులో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది.